మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ వాక్ విత్ జీసస్, యేసుతో నడుచుట అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న ఈ దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డలకి కూడా ఈ దినపు నా శుభాభివందనాలు తెలియచేయుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా దేవుని కృప చేతిలో వర్ధిల్లాలని అనుదినము నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఖచ్చితంగా మన అవసరతలన్నిటిని తీర్చి మన కష్టములన్నిటిలో నుండి మనల్ని తప్పించి మనల్ని సర్వ సమృద్ధిలోకి నడిపించునుగాక. ఆమెన్. మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం పరిశుద్ధాత్మ దేవుని గురించి కొంత లోతైనటువంటి వివరణ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు, ఆయనకి ఏ రకమైనటువంటి క్వాలిటీస్ ఉన్నాయి, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనకు జరిగేటువంటి, మనకు కనిపించేటువంటి ఆనవాళ్ళు ఏంటి, మన జీవితంలో జరిగేటువంటి మార్పులు ఏంటి అన్నటువంటి విషయాన్ని పరిశుద్ధ లేఖన భాగంలో నుండి స్పష్టంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ అంటే హోలీ స్పిరిట్, ఇంగ్లీష్లో మనం పిలుస్తాం హోలీ స్పిరిట్. దీని గురించి లోతుగా మనం ధ్యానించడం మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఎంతో అవసరమైనటువంటి విషయం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో చెప్పాడు, ఆదరణకర్తని నేను మీ యొద్దకు పంపిస్తాను, ఆయన మిమ్మును సర్వసత్యములోకి నడిపిస్తాడని. ఆ ఆదరణకర్తకు ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి, ఆ ఆదరణకర్త మన జీవితంలో ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడు, అసలు ఆ ఆదరణకర్తకు మెయిన్ ఎయిమ్ ఏంటి అన్నటువంటి విషయాన్ని పరిశుద్ధ లేఖన భాగముల్లో నుండి చాలా స్పష్టంగా ధ్యానించుకోవడానికి, అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు కేవలం ఒక శక్తి మాత్రమే కాదు, ఆయనకు భావోద్వేగాలు మరియు వ్యక్తిత్వం ఉన్నాయని లేఖనములు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాయి. ఆ భావోద్వేగము మరియు వ్యక్తిత్వాలు కలిగి ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవునికి ఏమేం క్వాలిటీస్ ఉన్నాయంటే, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడగలరు, హీ కెన్ స్పీక్. పరిశుద్ధాత్మ దేవుడు తన విశ్వాసులతోనూ తన సంఘాలతోనూ దేవుని చేత ఏర్పరచబడి దేవుని చేత పట్టబడినటువంటి జనము, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందినటువంటి జనాలు, క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి ముందుకు వెళుతున్నటువంటి క్రైస్తవులతోనూ విశ్వాసులతోనూ మరియు ఆయన సంఘముతోనూ ఆయన స్పష్టంగా మాట్లాడుతారు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖన భాగముల్లో నుండే పరిశుద్ధాత్మ దేవుడు స్వరము ద్వారా అనేక మందితో మాట్లాడాడు. కానీ కొన్ని ఉదాహరణలు నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకనంటే పరిశుద్ధ లేఖన భాగమే మనకు రుజువు. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియజేసేది పరిశుద్ధ లేఖన భాగమే. చూడండి, అపోస్తులైనటువంటి పౌలు గారు హెబ్రీ సంఘానికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుతున్నాను, దయచేసి ఆలకించండి. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరాయన శబ్దము వినినెడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనుకడి. 40 సంవత్సరము నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోచున్నారు. నా మార్గమును తెలుసుకునలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. చూడండి, హెబ్రీ సంఘంతో అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటున్నటువంటి మాట ఏంటంటే, నేడు మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దమును వినినెడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనబడి. 40 సంవత్సరముల అరణ్యములో తిరిగిన మన పితరులైనటువంటి ఇశ్రాయేలీలు ఎలాగైతే దేవుని స్వరము విన్నారో, దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు, ఏం మోషే గారు, దేవుడు నీతోనే మాట్లాడతాడా, మాతో మాట్లాడ్డా, దేవుడిని మేము చూడలేమా, దేవుని స్వరాన్ని మేము వినలేమా అని మాట్లాడినప్పుడు, దేవుడు సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినటువంటి ఆ మహిమను చూడలేనటువంటి సందర్భంలో వారు చెవులు మూసుకొని, భయంకరమైనటువంటి సందర్భంలో మేమున్నాం, మోషే నువ్వే దేవుని సన్నిధికి వెళ్ళి ఆయనతో మాట్లాడి ఆయన మాకేం తెలియజెప్పాలనుకుంటున్నాడో దాన్ని తీసుకుని మాకు చెప్పు అని అన్నప్పుడు, ఆ దేవుని స్వరము విని ఆ దేవుడు ఎట్లా మాట్లాడతాడో అర్థం చేసుకోగలిగినటువంటి మనుషులే పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై వారిని నడిపించినటువంటి దేవుడు, వారి శత్రువులని సముద్రంలో సర్వనాశనం చేసినటువంటి దేవుని స్వరమును విన్నటువంటి ప్రజలు హృదయాన్ని కఠినపరుచుకున్నట్లుగా మీరు కఠినపరుచుకునవద్దని హెబ్రీ సంఘంతో తెలియజేస్తున్నాడు అపోస్తులైనటువంటి పౌలు గారు. అంటే దాని అర్థం దేవుడు మాట్లాడతాడని, పరిశుద్ధాత్మ దేవుడికి స్వరం ఉందని ఇక్కడ చెప్తున్నాడు. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు అంటున్నాడు.
అంటే దేవుడు స్వరం ఇచ్చి మాట్లాడే స్వభావం కలిగినటువంటి క్వాలిటీ పరిశుద్ధాత్మ దేవుని గారికి ఉంది. అలానే అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 28వ వచనంలో 28-29వ వచనంలో ఫిలిప్పు గారితో చాలా క్లియర్గా పరిశుద్ధాత్మ దేవుడు ఆ రథములో వెళుతున్నటువంటి నపుంసకుడిని కలుసుకోమని, యెషయా గ్రంథాన్ని చదువుతున్నటువంటి ఆ నపుంసకుడిని కలుసుకోమని చాలా క్లియర్గా చెప్పింది. చూడండి, అపోస్తుల కార్యము 8వ అధ్యాయము మనం గనక గమనించినట్లయితే చూడండి, 8వ అధ్యాయం 28వ వచనంలో, అతడు తిరిగి వెళ్ళొచ్చు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకోమని చెప్పాను. ఫిలిప్పుతో మాట్లాడింది పరిశుద్ధాత్మ దేవుడు. స్వరమిచ్చి మాట్లాడాడంట. ఏం మాట్లాడాడంటే, రథములో యెషయా గ్రంథం చదువుతూ వెళుతున్నటువంటి ఒక వ్యక్తి వెళుతున్నాడు, ఆ వ్యక్తిని నువ్వు వెళ్ళి కలుసుకో. మాట్లాడే స్వభావం కలిగినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 19వ వచనంలో కొర్నేలి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుణ్ణి ఎరగినటువంటి వ్యక్తి కేవలం ధర్మశాస్త్రాన్ని లేదా ధర్మక్రియలను చాలా స్పష్టంగా జరిగిస్తున్నటువంటి వ్యక్తి కొర్నేలి. దేవుని దూత అతని సముఖంలో, నిలిచిన దేవుని దూత అతని సముఖంకి వచ్చింది, అతని మధ్యకు వచ్చి మాట్లాడుతుంది, కొర్నేలి, ఈ నీతి కార్యాలు ధర్మ కార్యాలు దేవుని దగ్గరికి, దేవుని సమూహానికి చేరినాయి. యొప్పేకి నువ్వు మనుషులను పంపించి సీమోను అన్నటువంటి ఒక చర్మకారుని ఇంట పేతురు అనగలిగినటువంటి ఒక దైవ సేవకుడు దిగి ఉన్నాడు, అతని పిలువనంపించుకొని అక్కడ పేతురుతో మాట్లాడతాడు. పేతురు ఆకలి కలిగి మేడ మీద మధ్యాహ్నము 3 గంటల ఆ సమయంలో నిలబడి ప్రార్థన చేస్తుంటున్నప్పుడు పేతురుకు ఒక స్వరం వినిపిస్తుంది. ఏమనంటే, నువ్వు నేరుగా తడువు చేయకుండా కిందకి దిగి వెళ్ళు, 2 మనుషులు నిన్ను వెతుక్కుంటూ వచ్చినారు, వాళ్ళని నేనే పంపించున్నాను, నువ్వు బయలుదేరి వెళ్ళానని. ఆ మాట మీరు బాగా గమనించినట్లయితే చూడండి, అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 19వ వచనం, పేతురు ఆ దర్శనము గురించి యోచిస్తుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు నేను వెతుకుతున్నారు, నీవు లేచి క్రిందకి సందేహింపక వారితో కూడా వెళ్ళము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. పరిశుద్ధాత్మ దేవుడు పేతురు గారితో మాట్లాడాడు. దేనికి? కొర్నేలి ఇంట్లో రక్షణ నిమిత్తమై, కొర్నేలికి సువార్త ప్రకటించడానికి పరిశుద్ధాత్మ దేవుడు స్వరమిచ్చి పేతురు గారితో మాట్లాడాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు తన విశ్వాసులతోనూ, తన భక్తులతోనూ, తన ప్రియబిడలతోనూ, తన సేవకులతోనూ మాట్లాడతాడని అర్థం. దేవుని సంగమా, ఈ లోతైనటువంటి మర్మాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనకి మాట్లాడే స్వభావం ఉంది. ప్రేయర్ చేసేటప్పుడు మనము వన్ వే కాన్వర్జేషన్లో ఏదో పచారీ కొట్లో లిస్ట్ ఇచ్చినట్టుగా నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలని కాదు. నువ్వు మాట్లాడేదానికి రెస్పాన్స్ ఏమొస్తుందో తెలుసుకోగలిగినటువంటి స్థితిలో నీ భక్తి ఉండాలి. నువ్వు మాట్లాడితే దేవుడు ఎలా వింటాడో, దేవుడు ఇచ్చేటువంటి రెస్పాన్స్ కోసం కూడా నువ్వు వెయిట్ చేయాలి. 2వ విషయం, పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడగలరు. భావోద్వేగాలు ఉండడం అనేది వ్యక్తిత్వానికి ఒక ముఖ్యమైనటువంటి గుర్తు. పరిశుద్ధాత్మ మన పట్ల ప్రేమ కలిగి ఉంటారు కాబట్టి మనం పాపం చేసినప్పుడు ఆయన దుఃఖపడతారు. దేవుని బిడ్డలారా, ఇది నేను అంటున్నటువంటి మాట కాదు. ఎందుకనంటే పాపం వలన వచ్చు జీతము మరణము. ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయనలోకి వచ్చిన తర్వాత పాపం నీలో చనిపోయింది. కానీ తిరిగి నువ్వు ఆ పాపంతో రాజీపడి పాపం చేసినప్పుడు నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళడు, కానీ దుఃఖపడుతూ కూర్చుంటాడు. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 30వ వచనంలో, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకొని విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. చూడండి, ఆయన వస్తే ఒక సీల్ ముద్ర నీ మీద పడుతుంది. విమోచన దినము వరకు నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వు దుఃఖపరచకూడదు, ఆయన్ని బాధపరచకూడదు, ఆయన్ని ఇబ్బంది పరచకూడదు. నీ పాపపు ఆలోచనల చేత పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని నీకు అనుగ్రహించాలని, నీకు ఒక స్నేహితుడుగాను, నీకు ఒక తండ్రిగాను నీవు చేసినటువంటి విజ్ఞాపనలు దేవునికి తెలియజేయాలని నీలోకి వచ్చినటువంటి దేవునిని విమోచన దినము వరకు నీ ఆలోచనలతో నీవు కృషించిపోయేలాగా పరిశుద్ధాత్మ దేవుని ఇబ్బంది పెట్టద్దు. ఆయన దుఃఖపడగలడు. ఒక శక్తి లేదా గాలి వంటి నిర్జీవమైన వస్తువు దుఃఖపడలేదండి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రవర్తనను బట్టి, మన అవిధేయతను బట్టి
వేదన చెందుతారో. ఇది పరిశుద్ధాత్మ దేవుని గారికి ఉన్నటువంటి రెండవ క్వాలిటీ. మూడవ క్వాలిటీ, పరిశుద్ధాత్మ మనకు బోధించగలరు. హీ కెన్ టీచ్. యేసుక్రీస్తు తన శిష్యులని విడిచి వెళుతున్నప్పుడు వారికి సహాయకుడుగా, కంఫర్టర్గా పరిశుద్ధాత్మను పంపిస్తానని, ఆయన అన్ని విషయములలో వారికి బోధిస్తారని వాగ్దానం చేశాడు. ప్రియమైన బిడ్డలారా, అలా చెప్పకుండా కనుక యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోతే, అలా చెప్పి వెళ్ళిన తర్వాత కూడా యేసుక్రీస్తు ప్రభువారు, ఇదిగో నేను మీ మధ్యకి ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు, నేను మీకు ఏ విషయాలను అయితే బోధించానో అందులో తీసుకొని ఆయన విషయాలు మీకు బోధిస్తాడు, ఆయన కొత్తగా ఏం చెప్పడని చెప్పిన తర్వాత కూడా యేసుక్రీస్తు ప్రభువారు చనిపోగానే ఫస్ట్ చేపల వేటకు వెళ్ళిపోయింది పేతురు గారే. ఎందుకంటే అవిశ్వాసంలోకి జారిపోయారు, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని గుర్తుపెట్టుకోలేదు. ప్రియమైన బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం చదివినట్లయితే, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయను. మీరు మర్చిపోతున్నారయ్యా, నేను చేసేటువంటి వాగ్దానాన్ని మీరు మర్చిపోతారు, మీరు చెదిరిపోయేటువంటి స్థితికి వస్తుంది. నేను చనిపోగానే మీ వృత్తుల్లోకి మీరు వెళ్ళిపోతారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వచ్చిన తర్వాత నేను మీకు ఏ ఏ సంగతులనైతే జ్ఞాపకం చేశానో, నేను మీకు ఏ ఏ సంగతులనైతే బోధించానో వాటిని పరిశుద్ధాత్మ మీకు జ్ఞాపకం చేస్తాడు. ఆయనే ఆదరణకర్త, ఆయన సహాయకుడు, కంఫర్టర్. ఆయన బోధిస్తారు, వాగ్దానం చేస్తారు, ఆయన మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. సత్యాన్ని వివరించడం దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని అర్థమయ్యే పూర్వకంగా మనకి గుర్తు చేయడం, అందులో ఉన్న మర్మాల్ని మనకు తెలియచేయడం, వాక్యాన్ని వ్యతిరేకమైనటువంటి దిశలో అర్థం చేసుకోకుండా దేవుని వాక్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకుని క్రీస్తు మార్గంలో మనల్ని నడిపించడం పరిశుద్ధాత్మ చేసే ముఖ్యమైనటువంటి పని. పరిశుద్ధాత్మ దేవుని గారికి ఉన్నటువంటి ఇంకొక క్వాలిటీ, పరిశుద్ధాత్మ గారు మన కోసం విజ్ఞాపన చేయగలరు. పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం విజ్ఞాపన చేయగలడు. మనం ఏమని ప్రార్థించాలో తెలియనటువంటి స్థితిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మన బలహీనతలలో సహాయం చేస్తూ దేవుని చిత్తానుసారముగా ఎలా ప్రార్థన చేయాలో, ఎలా విజ్ఞాపన చేయాలో నేర్పిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చాలా ఓపికగా మనతో సావాసం చేయడానికి ఇష్టపడతాడండి. మనమే పరిశుద్ధాత్మ దేవునికి సమయం ఇవ్వము. మనమే పరిశుద్ధాత్మ దేవుడు అని అంటే చాలా ఎగతాళిపూర్వకంగా మాట్లాడతాం. ఇంకా ఏం భాషలు, ఏం పరిశుద్ధాత్మ దేవుడు, ఈ రకమైనటువంటి మనస్తాపం మనకుందే. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలేనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ ఒక్కసారి నువ్వు క్రీస్తులోకి బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ దేవుడిలోకి ప్రవేశించిన తర్వాత ఎలా ప్రార్థన చేయాలో, ఏది యుక్తకరమైనటువంటి ప్రార్థన, ఏ ప్రార్థన చేస్తే దేవుడు అర్థం చేసుకుంటాడో ఆయన నీకు బోధిస్తాడు. నీ పక్షాన ఆయన ప్రార్థన చేస్తాడు. నీ పక్షాన ఆయన ప్రార్థన చేస్తాడు. ఇతరుల గురించి ప్రార్థించే రకంగా నిన్ను మలుస్తాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఇది ఆయనకు మనపై ఉన్న వ్యక్తిగత శ్రద్ధ మరియు ప్రేమను కనపరుస్తుంది. పరిశుద్ధ లేఖన భాగంలో ఆయన ప్రార్థన చేయిస్తాడు మన దగ్గర. మనకి ఎలా యుక్తంగా ప్రార్థన చేయాలో తెలియదు. మన బలహీనతలను బట్టి మనం ప్రార్థన చేస్తాం, ఇది కావాలి అది కావాలి, కానీ యుక్తమైనటువంటి ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు గారు మన దగ్గర చేయించగలరు. 5వదిగా చూసినట్లయితే పరిశుద్ధాత్మ గారు మనల్ని నడిపిస్తారు. హీ కెన్ గైడ్ us. ఆయన మనల్ని నడిపించగలరు. ఆయన కేవలం బోధకుడు మాత్రమే కాదు, మన జీవిత ప్రయాణంలో ఏది సరైన మార్గమో దాన్ని మనకు చూపిస్తూ మనల్ని ఆయన సక్రమైనటువంటి మార్గంలో నడిపిస్తారు. ఏ విధము చేతనైనా మనల్ని ఇబ్బంది పెట్టకుండా మనల్ని సక్రమైనటువంటి మార్గంలో ఆయన నడిపిస్తాడు. ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆయన మనకు ఆదరణ కలిగజేస్తాడు. ఆయన మనల్ని వెన్నంటి ఉండి నడిపిస్తాడు. నీకేం చేయాలో తోచినటువంటి స్థితిలో కనుక నువ్వు ఉన్నట్లయితే దేవునికి నువ్వు ప్రార్థన చేసినప్పుడు, పరిశుద్ధాత్మదేవ నన్ను గైడ్ చేయి, నన్ను నడిపించు, నేనేం నిర్ణయం తీసుకోవాలో నాకు తెలియట్లేదు, నేను ఏది చేస్తున్నానో నాకు తెలియట్లేదు అని కనుక నేను ఏది ఆలోచిస్తున్నానో, ఏ నిర్ణయం తీసుకోవాలి ఈ పరిస్థితుల్లో నాకు తెలియదు అన్నప్పుడు ఆయన నీకు బోధిస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం కనుక మీరు చూసినట్లయితే
అక్కడ క్లియర్గా ఉంది. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములకు నడిపించును. ఆయన తానంతట తానే ఏమి బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయను. ఆయన సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ మీలోకి వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తూ ఆయనంతటా ఆయన ఏం బోధించకుండా ఆల్రెడీ ఏదైతే విన్నాడో, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు బోధించినప్పుడు ఏదైతే విన్నాడో, ఏదైతే నేర్చుకున్నాడో, ఏదైతే చూచాడో కల్లారా, బాప్తిస్మం పొందుకున్నప్పుడు ఆకాశములో నుండి పావుల రూపంలో వచ్చి ఎలాగైతే మాట్లాడాడో, పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు బోధించిన విధానాల్ని బోధిస్తూ వస్తూ జరగబోవు సంగతులు నీకు తెలియజేస్తాడనంటే నేను ఏ దారిలో వెళ్ళాలో కూడా నీకు తెలియజేయడం అనుకుంటున్నావా? జరగబోయేదాన్ని తెలియజేస్తాడనంటే నువ్వు నిర్ణయం ఏది తీసుకోవాలో అయోమయ స్థితిలో ఉన్నప్పుడు నేను గైడ్ చేయడం అనుకుంటున్నావా ప్రియ సహోదరి? ఖచ్చితంగా దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఇది పరిశుద్ధాత్మ దేవుని గారికి ఉన్నటువంటి ఒక క్వాలిటీ. రాబోయే సంగతులను తెలియజేయడం మరియు దేవుని చిత్తంలో మనం ఎలా నడవాలో తెలియచేయడం ఆయన బాధ్యత. ఇంకొక క్వాలిటీ పరిశుద్ధాత్మ దేవుని గారికి, పరిశుద్ధాత్మ మనకు శక్తిని అనుగ్రహిస్తాడు. క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి మరియు దేవుని సాక్షులుగా ఉండడానికి అవసరమైనది ఆత్మీయ శక్తి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రసాదిస్తారు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందరని అపోస్తల కార్యం 1:8 వచనంలో ఉంది. తండ్రి చేత చేయబడినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో అది నెరవేరు పర్యంతరము మీరు యెరూషలేము విడిచిపెట్టి వెళ్ళదు. ఏంటి ఆ వాగ్దానం? పైనుండి శక్తిని పొందుకోవాలి. మీరు శక్తిని పొందుకున్న తర్వాత భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారని. పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వస్తే మీకు శక్తి కలుగుతుంది. పాపాన్ని ఎదిరించే శక్తి కలుగుతుంది. అవిధేయతను ఎదిరించే శక్తి కలుగుతుంది. నీచపూరితమైనటువంటి బ్రతుకుని ఎదిరించగలిగే శక్తి కలుగుతుంది. సాతాను కుట్రలని మీ జీవితంలో అనగదొక్కగలిగేటువంటి శక్తి కలుగుతుంది. ప్రియదేవులారా, ఇది గుర్తెరగాలి. ఆయన మీలోకి వచ్చినప్పుడు శక్తి కలుగుతుంది. ఆత్మ ఫలములు కలుగుతాయి. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తిలో ప్రవక్తలలో మార్పు వస్తుంది. దీనినే బైబిల్ ఆత్మఫలములు అని అంటాం. ప్రేమ, దీర్ఘశాంతము, దయాళుత్వము, సమాధానము, మంచితనము, ఆశానిగ్రహము, ఇవన్నీ కూడా ఆత్మఫలములు మనలో కనిపిస్తాయి. ది ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ కనిపిస్తుంది మనలో. అలాగే ఇంకొక క్వాలిటీ పరిశుద్ధాత్మ దేవుని గారికి, పాపమును గురించి ఒప్పింపజేస్తారు. కన్విక్టింగ్ ఆఫ్ సిన్, మనల్ని ఒప్పుకునేలా చేస్తాడు. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ కార్యముల గురించి వివరిస్తూ ఆయన లోకములోకి వచ్చినప్పుడు చేసే మొట్టమొదటి పని ఏంటి అని అంటే, ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పింపజేయని యోహాను సువార్త 16:9 ఉంది. వారు ఈ మాటలు విని హృదయములో పాడైన వారై మేమేమి చేయుదమని పేతురుని అడిగారంట. ఒకానొక సందర్భంలో అపోస్తుల కార్యం 2:37 ఆ మాట అడుగుతున్నప్పుడు అపోస్తుల కార్యంలో పేతురు ఏమంటాడంటే, మీరు మారు మనసు నిమిత్తమై మీ పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాప పొంది బాప్తిస్మం పొందిడు, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుతారని అంటాడు. పాపాన్ని గురించి ఒప్పింపచేసేటువంటి ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడికి అదొక క్వాలిటీ ఉంది. ఇక్కడ ఒప్పింపు చేయడం అంటే కేవలం నేరారోపణ చేయడం కాదండి. ఒక వ్యక్తి తన తప్పును మనస్ఫూర్తిగా అంగీకరించి పశ్చాత్తాపపడేలా హృదయాన్ని కదిలించడమే పరిశుద్ధాత్మ గారు చేసేటువంటి పని. 7 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు, లోతైనటువంటి మర్మాలు పరిశుద్ధాత్మ దేవుని గారికి ఉన్నాయి. వీటిని విన్నప్పటి నుంచి మీలో ఎవరికైనా పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేయాలనే ఆలోచన గట్టిగా కలుగుతుందా? పరిశుద్ధాత్మ దేవుడిని మీలో పొందుకోవాలన్నటువంటి ఆలోచన కలుగుతుందా? జరగబోయేటువంటి సంగతులను తెలుసుకోవాలన్నటువంటి ఆలోచన కలుగుతుందా? ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియనటువంటి అయోమయ స్థితిలో ఉన్నప్పుడు నిన్ను గైడ్ చేయగలిగినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఒక సహాయకుడు నీకున్నాడని తెలుసా? ఈరోజు ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నిజంగా పరిశుద్ధాత్మ దేవుడిని నీలో ఆహ్వానించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే ఈ వాక్యాన్ని విన్న తర్వాత నేను నీ కోసం ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు నిన్ను నడిపించి బలపరిచి ఆయన ఆత్మచేత నింపి బహుబలముగా ఆయన వాడుకున్నాను గాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ఆయన, జీవము కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతోమంది బిడ్డలైతే ప్రభావైనా ఇదిగో ఈ వాక్యాన్ని వింటున్నారో, లోతైనటువంటి మర్మాన్ని తెలుసుకుంటున్నారో, బిడ్డల్ని
ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యం ఎంతమంది చెవిన పడుతుందా ప్రభానైనా, ఆ బిడ్డల జీవితంలో నీ ఆత్మను పొందుకోవడానికి ఇష్టపడుతుంటుండగా ప్రభా, యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో కొలతలు లేనిటువంటి విస్తారమైనటువంటి ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. పాపాలని ఒప్పుకొని చేసేటువంటి పరిస్థితులు బిడ్డల జీవితంలో కలుగునుగాక. రహస్యముగా చేసిన ప్రతి పాపము ఒప్పుకునేటట్లుగా వారిని ప్రేరేపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఒకవేళ పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని పొందుకోవాలని వాళ్ళు సిద్ధపడుతున్నట్లయితే ప్రభానైనా వారిని నింపమని ప్రార్థన చేస్తున్నాం. బాప్తిస్మ అనుభవం కనుక లేకపోతే బాప్తిస్మంలోకి నడిపించండి. రక్షణ బాప్తిస్మం పొందుకుని ప్రభా నీ ఆత్మచేత నింపబడగలిగిన కృపను అనుగ్రహించిన. అయినా ప్రభానైనా ఇదిగో నీవు అనుకుంటే నీ ఆత్మని ఏ రకంగా నీ బిడ్డల మీద కుమ్మరించగలవు. ఈ లోక మరణం చేత బిడ్డలు మోసపోకుండా ఏది యుక్తకరమైనదో తెలుసుకోగలిగినటువంటి ఆత్మని నీవు ఆల్రెడీ భూలోకం మీదకి పంపించున్నావు గుర్తిరగలిగిన కృపణ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవానైనా మరొక్కసారి బిడ్డల్ని ప్రభానైనా నీ చేతులకు అప్పచెప్తాం. ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బిడ్డను బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ముఖ్యంగా ప్రభానైనా ఈ 7 క్వాలిటీస్ నీలో ఉన్నటువంటి ప్రభావం, ఈ 7 క్వాలిటీస్ ప్రభానైనా ఇదిగో ఎవరి బిడ్డలైతే విన్నారో నీ ఆత్మను పొందుకోవడానికి తహతహలాడుతున్నారో నీ ఆత్మ చేత బిడ్డలు నింపబడుదురుగాక, గొప్ప సేవ చేయుదురుగాక. అయ్యా, నీ ఆత్మని పొందుకొని దురాత్మ చీకటి అంధకార సమూహముల్ని ప్రభావం బంధించగలిగేటువంటి వారుగా, ముందుగానే అపవాది ప్లాన్స్ తెలుసుకుని ఖండించగలిగేటువంటి వారుగా బిడ్డలు మారుదురుగాక. ఈ సహాయాన్ని అనుగ్రహించి నడిపించమని, ఈ దినే దేవులతో బిడ్డల్ని తృప్తిపరచమని, వివాహ దినాలు, జన్మదినాలు, బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డల తల్లుల మీదకి ఆశీర్వాదాలు దీవులు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే ప్రభావం పరీక్షలకు సిద్ధపడుతున్నారు, జ్ఞానాన్ని కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. అది ఆయన చదువు నిమిత్తమైన, ఉద్యోగ నిమిత్తమైన జ్ఞానాన్ని కలిగించండి. ప్రయాణ మార్గంలో వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని కలిగించండి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారిని నీవే గైడ్ చేయమని ప్రార్థన చేస్తున్నాం. మంచి ఉద్యోగాల బిడ్డలకు వచ్చునుగాక. వివాహ సంబంధాల ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డల జీవితంలో అయా గొప్ప సంబంధాలు వచ్చి ఘనముగా వివాహాలు జరుగునుగాక. ఇతని దీవులతో ప్రతి బిడ్డల్ని నింపి నడిపించి సర్వ సమృద్ధిని కలిగించి సకల విధములైన దుస్తత్వం నుండి తప్పించమని స్తుతి, ఘనత, మహిమా, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామం ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.